డిస్కస్ చేస్తున్నాం కదా లాస్ట్ 2 days నుంచి. సో ఇది చాలా ఇంపార్టెంట్. గిట్ లో క్వశ్చన్స్ అడిగితే డెఫినెట్లీ దే విల్ ఆస్క్ మర్జ్ వర్సెస్ రీబేస్, బ్రాంచింగ్ స్ట్రాటజీ, కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు ఎలా చేస్తారు, అండ్ రీసెట్ కి రివర్ట్ కి డిఫరెన్స్ ఏంటి, ఇదంతా డెఫినెట్లీ అడుగుతారు. బ్రాంచింగ్ స్ట్రాటజీ అన్నప్పుడు సో యూ కెన్ సే దిస్ గిట్ ఫ్లో ఎర్లియర్, ఇది వాడుతుండే వాళ్ళం. రీసెంట్ గా ఫీచర్ బ్రాంచింగ్ మోడల్ కి మూవ్ అయ్యాం అండ్ ఈ సిఆర్ ప్రాసెస్ వరకు. ఓకే, సో ఇదంతా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. అలా చేస్తే చాలా బెటర్ గా ఉంటుంది. సో ఈ రోజు వచ్చేసి ఇంకొక జస్ట్ ఫైనల్ గా 2 కామెంట్స్, లైక్ చెర్రీ పిక్ అంటే ఏంటి అండ్ దెన్ గిట్ రీస్టోర్, ఈ రెండు చెప్తే మోస్ట్లీ ఇంకా గిట్ కంప్లీట్ అయినట్లే. గిట్ ని ఎప్పుడు ఎవరు కంప్లీట్ చేయలేరు, అవసరానికి తగినట్లు మనం సెర్చ్ చేసుకుంటూ యూస్ చేయడమే. బట్ ఇంతకు మించి ప్రాజెక్ట్స్ లో పెద్దగా యూస్ చేసేది కూడా ఏమీ ఉండదు. మరి అది మీకు వేరే లెవెల్లో గిట్ నేర్చుకోవాలి అంటే మన ఛానల్లో గిట్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంది చూడండి. అసలు గిట్ లోపల ఎలా వర్క్ అవుతుంది అనేది అది చాలా లో లెవెల్కి ఉంటుంది. యూ కెన్ వాచ్ ఇట్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. ఓకే, చెర్రీ పిక్ అండ్ రిజిస్టర్ కదా. సో ఇప్పుడు మనం చెర్రీ పిక్ గురించి డిస్కస్ చేద్దాం. చెర్రీ పిక్ అనే వర్డ్ లోనే మీకు మీనింగ్ అర్థమైపోతుంది. సో చెర్రీస్ ని పిక్ చేయడం. సో జనరల్ గా కొన్ని ఫార్మ్స్ ఉంటాయి కదా, స్ట్రాబెరీ ఫార్మ్స్ అలా ఉంటాయి. అక్కడ మనం 100 రూపీస్ అలా ఇచ్చేసి వెళ్తే ఫామ్ లోకి మనల్ని అలో చేస్తారు. యూ కెన్ పిక్ వాట్ ఎవర్ చెర్రీస్ యూ వాంట్. సో ఇది జనరల్ గా మీనింగ్ కదా. సో అలానే సో చెర్రీ పిక్ అంటే ఏంటి, గిట్ చెర్రీ పిక్ అంటే ఏంటి అంటే వెన్ యూ ఫైండ్ something useful in other branches, you can pick those commits instead of completely merge or rebase. ఓకే, సో దట్ కెన్ బి ఎనీ బ్రాంచ్. ఓకే, 2 బ్రాంచెస్ ఉన్నాయి, మీరు ఒక బ్రాంచ్ లో వర్క్ చేస్తున్నారు. మీకు మీరు చేయాల్సిన చేంజెస్ లో కొన్ని చేంజెస్ ఆల్రెడీ వేరే బ్రాంచ్ లో ఉన్నాయి అనుకోండి, వాటిని మనం ఈజీగా పిక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. Let's do this. Suppose గిట్ అయితే ఉన్నాం కదా, గిట్ చెక్అవుట్ మెయిన్, గిట్ పుల్ ఆరిజిన్ మెయిన్. సో జనరల్ గా ఒక బ్రాంచ్, కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసేప్పుడు ఎప్పుడు కూడా ఒకసారి పుల్ చేయండి. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ మెయిన్ బ్రాంచ్ నౌ. సో ఇప్పుడు మనం ఇంకొక బ్రాంచ్ క్రియేట్ చేద్దాం. స్పెషల్ దోస బై రా బటన్. ఓకే, ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక స్పెషల్ దోశ ప్రిపేర్ చేయాలి. ఓకే, సో ఇది రాబర్ట్ కి అండ్ రహీమ్ కి ఇచ్చామనుకున్నాం. సో ఫస్ట్ రాబర్ట్ చేసి ప్రొడక్షన్ లోకి తీసుకెళ్లిపోతాడు స్పెషల్ దోశని. తర్వాత రహీమ్ ఇంకొన్ని చేంజెస్ చేయాలి అనుకున్నప్పుడు ఎలా పిక్ చేసుకుంటాడు అనేది మనం చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ రాబర్ట్ చేస్తున్నాడు అనుకుందాం. ఓకే, అలానే మనకు ఇంకొకటి ఉంది కదా వేరే చోట, నేను కూడా కాన్ఫిగర్ చేశాను. సిడి గిట్ పుల్ ఆరిజిన్ మెయిన్. ఇక్కడ గిట్ చెక్అవుట్
-p స్పెషల్ దోశ బై రహీం. ఇద్దరు వర్క్ చేస్తున్నారు స్పెషల్ దోశ పైన. ఇప్పుడు రాబర్ట్ స్టార్ట్ చేసినప్పుడు దోశ బ్యాటర్. ఓకే, అండ్ దెన్ git add git commit -m special dosa started. ఓకే, అండ్ తర్వాత ఇక ఇతను లైక్ బొంబాయి చట్నీ వేసాడు అనుకుందాం. యాడ్ ఇట్ బొంబాయి చట్నీ. అలానే దానిపైన పొడి యాడ్ చేశాడు అనుకుందాం. ఓకే, అండ్ దెన్ ఆయిల్. log one line. ఓకే, సో ఇవన్నీ యాడ్ చేశాడు. ఇప్పుడు మనం గిట్ పుష్ ఆరిజిన్ స్పెషల్ దోశ బై రాబర్ట్. ఓకే, పుష్ చేసేసాడు. అండ్ ఇక్కడ సో అయిపోయింది అని ఫీల్ అయ్యి నౌ హీ విల్ రైజ్ అ పుల్ రిక్వెస్ట్ స్పెషల్ దోశ బై రాబర్ట్. ఈ డిస్క్రిప్షన్ అంతా ఫిల్ చేయాలి యాక్చువల్లీ. క్రియేట్ పుల్ రిక్వెస్ట్ అండ్ దెన్ దీన్ని అప్రూవ్ చేయాలి కదా. పుల్ రిక్వెస్ట్ వచ్చింది, వేరే పర్సన్ దాన్ని ఓపెన్ చేశాడు. ఓకే, కన్సిడర్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ అండ్ హీఈస్ అప్రూవింగ్ ఇట్. ఓకే, పుల్ రిక్వెస్ట్ అప్రూవ్ చేసేసాడు కాబట్టి నౌ హీ కెన్ గో అహెడ్ అండ్ మర్జ్. ఓకే, సో ఇప్పుడు స్పెషల్ దోశ ప్రొడక్షన్ లోకి వచ్చేసింది. సో ప్యారలల్ గా ఏంటి అంటే మనకు ఇక్కడ రహీం కూడా చేస్తున్నాడు. ఓకే, సో హీ ఆల్సో స్టార్టెడ్ స్పెషల్ దోశ బ్యాటర్ పొడి కారం. సో మల్టిపుల్ కమిట్స్ వేస్తాను కొంచెం క్లియర్ గా ఉంటుంది. గిట్ యాడ్ గిట్ కమిట్ special dosa started and now ఏంటంటే పొడి యాడ్ చేశాడు. యాడెడ్ పొడి అండ్ ఇతను మళ్ళీ కారం యాడ్ చేశాడు.
యాడెడ్ కారం అండ్ ఆయిల్ యాడ్ చేశాడు. ఓకే, సో ఆయిల్ యాడ్ చేసినప్పుడు తను పుల్ రిక్వెస్ట్ రైస్ చేస్తాడు. ఇంకా గిట్ పుష్ ఆరిజిన్ స్పెషల్ దోస బై రహీం. సో పుల్ రిక్వెస్ట్ ఇవన్నీ క్రియేట్ చేసినప్పుడు వీళ్ళు చూస్తారు కదా చేంజెస్. ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ పుల్ రిక్వెస్ట్ కొట్టాడు అనుకో, సో కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి అండ్ అందరు ఇక్కడ వెళ్ళి చూస్తారు. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ స్పెషల్ దోశ ఉన్నదానికి ఇక్కడ కొంచెం ఏదో మిస్ అయింది అనుకున్నప్పుడు సో వాళ్ళు ఏం చేస్తారు, అండ్ దెన్ కొంచెం ఏదో మిస్ అయింది అనుకున్నప్పుడు బొంబాయి చట్నీ యాడ్ చేయలేదు అని దే కెన్ సి. ఓకే, సో అప్పుడు ఏం చేస్తామంటే ఇతను ఏం చేస్తాడు, గిట్ చెక్అవుట్ మెయిన్ గిట్ ఫుల్ ఆరిజిన్ మెయిన్. ఓకే, గిట్ చెక్అవుట్ మళ్ళీ స్పెషల్ రహీం గిట్ లాగ్ మెయిన్. సో మెయిన్ లో బొంబాయి చట్నీలో యాడ్ చేసిన చేంజెస్ ఇతనికి కావాలి. ఓకే, సో ఇతనికి కావాలి అనుకున్నప్పుడు ఇతను ఏం చేస్తాడంటే గిట్ చెర్రీ పిక్ ఆ పర్టికులర్ కమిట్ ని పిక్ చేసుకుంటాడు. గిట్ చెర్రీ పిక్. సో ఇలా చేస్తున్నప్పుడు డెఫినెట్లీ కాన్ఫ్లిక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అదర్ పర్సన్ ఒక లైన్ నెంబర్ లో ఒక కోడ్ రాసింటారు, మనం ఒక కోడ్ రాసింటాం, బట్ ఇతను చేంజెస్ అనేది పిక్ చేస్తున్నాడు. ఇక్కడ చూడండి చెర్రీ పికింగ్ అనేది పడింది. అండ్ ఇప్పుడు ఇతను ఓపెన్ చేసినప్పుడు ఇతను ఎడిటర్ విఐఎం రీడ్ మీ ఇక ఇతను సాల్వ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి బొంబాయి చట్నీ అనేది వచ్చింది కదా తర్వాత అటు నెక్స్ట్ బ్రాంచ్ నుంచి. సో ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి కూర్చొని ఓకే బొంబాయి చట్నీ అనేది కూడా బాగుంటుంది కదా మనకు అని చెప్పేసి ఈ బొంబాయి చట్నీ యాడ్ చేసుకొని ఇంకా ఏమైనా చేంజెస్ కావాలి అంటే స్పెషల్ దోశకి ఇంకా యాడ్ చేసుకొని నౌ హీ కెన్ యాడ్ ఇట్. గిట్ యాడ్ గిట్ కమిట్ -m పిక్ బొంబాయి చట్నీ ఫ్రమ్ మెయిన్. ఓకే, సో ఇప్పుడు అయిపోయింది చెర్రీ పికింగ్ అయిపోయింది. నౌ గిట్ పుష్ ఆరిజిన్ అండ్ స్పెషల్ రహీం. సో ఇప్పుడు ఇక్కడ వచ్చి చూసాక ఇక్కడ కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి. నౌ he can merge with git merge main branch. సో పిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి. సో అదేంటి 2 times యాడ్ అయింది. ఇప్పుడు ఇవన్నీ తీసేయచ్చు. ఇప్పుడు ఇంకా ఏది కావాలంటే అది ఆల్రెడీ ప్రొడక్షన్ లోకి వెళ్ళిపోయింది కాబట్టి మెయిన్ అనేది. ఒకవేళ ప్రొడక్షన్ లోకి వెళ్ళలేదనుకోండి, సో మనకు లైక్ రాబర్ట్ రహీమ్ ఇద్దరు చేస్తున్నారు, ఇది ఇతను మెయిన్ లోకి పంపించేశాడు కాబట్టి ఈ కాన్ఫ్లిక్ట్స్ వచ్చినాయి. ఒకవేళ మెయిన్ లోకి వెళ్ళలేదు అనుకోండి,
మెయిన్ లోకి వెళ్ళలేకపోతే ఏమవుతుంది, రాబర్ట్ లోంచి చేంజెస్ తీసుకుంటాడు, రహీం మాత్రమే పుష్ చేస్తాడు. అప్పుడు రాబర్ట్ చేంజెస్ ని ఇంకా వదిలేయచ్చు మనం. ఓకే, మార్చ్ విత్ మీ. స్టిల్ కాన్ఫ్లిక్ట్స్, నేను పుష్ చేయలేదు. ఓకే, ఇక రివ్యూ అప్రోచ్ చేస్తే అయిపోతుంది, నో కాన్ఫ్లిక్ట్స్. సో ఇక్కడ ఏంటంటే నేను ఇప్పుడు మెయిన్ లోకి వేసాను కాబట్టి మీకు కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి, కానీ నా వాట్ ఈస్ గిట్ చెర్రీ పిక్ అంటే, when you find something useful in other branches, you can pick those commits instead of completely merge or replace with that branch. Okay, so imagine two feature branches, feature 1 and feature 2. Feature 2 finds something useful in feature 1. So instead of completely merging with it, we can cherry pick the commits we want. ఓకే, సో అప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు ఫీచర్ 2 లో ఉన్నాం కదా, గిట్ చెక్అవుట్ ఫీచర్ 1 అనేది ఇచ్చి గిట్ పుల్ చేసుకొని చేంజెస్ ని, తర్వాత గిట్ చెక్అవుట్ మళ్ళీ మన బ్రాంచ్ లోకి వెళ్ళి ఫీచర్ 2 లోకి ఇక్కడ గిట్ లాగ్ ఫీచర్ 1 అని ఇచ్చినప్పుడు యూ కెన్ సీ ద కమిట్స్. సెలెక్ట్ వాట్ యు వాంట్. నౌ గిట్ చెర్రీ పిక్ and which commit ID you want. So this may create conflicts. Resolve and push. Okay, again. So this is the cherry pick. అంటే ఇంకా దీంట్లో వేరే ఏం లేదు, మీరు జస్ట్ ఇలా చెప్తే సరిపోతుంది. So you will use git cherry pick commit ID command. ఇది నేను మెయిన్ లో పుష్ చేసేసాను కాబట్టి మళ్ళీ ఇంకొకసారి కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి. బట్ జనరల్ గా ఏంటంటే మెయిన్ లో పుష్ చేయకముందే యూ కెన్ చెర్రీ పిక్ ద చేంజెస్. సో నౌ లెట్ us see restore. సో నిన్న రీసెట్ రివర్ట్ చూసాం. ఓకే, 42 times ఉన్నాయా, ఇట్స్ ఓకే, యూ కెన్ ఒకసారి ఉంది. చెర్రీ పిక్ చేసుకునేటప్పుడు మీకు కావాల్సిన చేంజెస్ వస్తాయి, మీ దాంట్లో కూడా కొన్ని డూప్లికేట్స్ ఉండొచ్చు. అప్పుడు కంప్లీట్లీ యువర్ విష్ అనమాట, ఏది ఉంచాలి ఏది తీసేయాలి అన్న. ఓకే, నెక్స్ట్ నిన్న రీసెట్ వర్సెస్ రివర్ట్ చేసాం కదా, దీంట్లో ఏ కమాండ్ హిస్టరీని చేంజ్ చేస్తుంది?
సో రీసెట్ హిస్టరీని చేంజ్ చేస్తుంది, రివర్ట్ హిస్టరీని చేంజ్ చేయదు, కరెక్ట్ చేయడానికి అనదర్ కొత్త కమిట్స్ ని యాడ్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు రీస్టోర్ అనే ఆప్షన్ కూడా ఒకటి ఉంది. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పెషల్ ప్రాపర్ ఉంది కదా. ఇక్కడ కొన్ని చేంజెస్ చేద్దాం ఈ బ్రాంచ్ లో. ఐ మీన్ ఎనీ బ్రాంచ్, యూ కెన్ టేక్ ఎనీ బ్రాంచ్. ఓకే, else git checkout main, git pull origin main. ఓకే, నేను ఒక కొత్త బ్రాంచ్ క్రియేట్ చేస్తున్నా, git checkout -b restore test. సో రీస్టోర్ అనే ఫీచర్ ని టెస్ట్ చేయడానికి. ఓకే, ఇంకొక దోశ అనుకుందాం, లైక్ చీజ్ దోశ. దోశ బ్యాటర్ git add dosa batter and then cheese added cheese. ఓకే, ఇప్పుడు నేను గిట్ స్టేటస్ కొడితే ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్, బట్ నేను రీస్టోర్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో రీస్టోర్ చేయాలి అనుకుంటున్నప్పుడు పాత ఫైల్స్ లోకి మనకు గిట్ రీస్టోర్ కమాండ్ ఉంటుంది. దీంట్లో మల్టిపుల్ ఆప్షన్స్. లెట్ మీ జస్ట్ చెక్ ఇట్. staging ఓన్లీ రిజిస్టర్. సో మనకు 3 స్టేజెస్ ఉన్నాయి కదా, వర్క్ స్పేస్, స్టేజింగ్ అండ్ దెన్ కమిట్ ఏరియా. సో దీంట్లో ఫస్ట్ ఇది చూద్దాం, హైఫన్ స్టేజింగ్. సో చీజ్ అండ్ దెన్ ఆయిల్ వేసాము. గిట్ యాడెడ్ readme.md. సో ఇది ఇప్పుడు ఎక్కడ యాడ్ అయింది, స్టేజింగ్ ఏరియాకి యాడ్ అయింది కదా. సో ఇప్పుడు గిట్ స్టేటస్ చూసామనుకోండి. సో ఇప్పుడు అక్కడ ఏమొచ్చింది, కమాండ్ మీ చేంజెస్ స్టేజింగ్ ఏరియాలోకి వెళ్ళిపోయాయి. ఓకే, ఒకవేళ ఇప్పుడు మీరు కమిట్ చేయక ముందే ఓకే ఐ వాంట్ టు కరెక్ట్ సంథింగ్ అనుకున్నప్పుడు మీరు అన్స్టేజ్ చేయొచ్చు. గిట్ రీస్టోర్ హైఫన్ స్టేజ్, ఫైల్ నేమ్ ఏంటి, readme.md. అంటే స్టేజింగ్ ఏరియాలోకి వెళ్ళిపోయిన చేంజెస్ ని మీరు బ్యాక్ తీసుకురావచ్చు. సో ఇప్పుడు ఎక్కడ ఉంది చేంజెస్, ఇక్కడ చేంజెస్ ఎక్కడ ఉన్నాయి, ఈ పర్టికులర్ ప్లేస్ లో స్టేజింగ్ ఏరియాలో ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి చేంజెస్, వర్క్ స్పేస్ లో ఉన్నాయి. అంటే స్టేజింగ్ ఏరియాలోంచి బ్యాక్ తీసుకొచ్చారు, బ్యాక్ తీసుకొచ్చి వర్క్ స్పేస్ లో ఉంది. ఇప్పుడు మీరు కావాలంటే తీసేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకే, నేను తీసేసా. నౌ ఇట్స్ మై విష్. వర్క్ స్పేస్ లోకి తీసుకొచ్చి పెట్టింది. ఓకే, సరే ఇప్పుడు మళ్ళీ సంథింగ్ గీ యాడ్ చేశాను, స్టేజింగ్ ఏరియాలోకి పంపించాను. ఓకే, ఇప్పుడు నేను గిట్ రీస్టోర్ readme.md ఇచ్చాను అనుకోండి. నౌ గిట్ స్టేటస్, గిట్ రీస్టోర్
hyphen hyphen staging and file name. It will bring the changes from staging area to workspace. Okay. And then ఇంకొక option, you can of course also remove multiple files at once. Git log online. Which status is I want to remove these changes. Okay. Git log one line just ఇప్పుడు నేను గిట్ రీస్టోర్ ఇక్కడికి వెళ్ళిపోయి అనుకోండి. గిట్ రీస్టోర్ హైఫన్ హైఫన్ సోర్స్ ఈక్వల్ టు ఈ కమిట్కి వెళ్తుంది. అంటే ఈ కమిట్ లో ఉండే ఫైల్స్ ని రీస్టోర్ చేయమని చెప్తుంది. సో ఇప్పుడు చూడండి ఏమైంది. మీకు ఈ కమిట్ లో ఉన్నప్పుడు మీ కోడ్ ఎక్కడైతే ఉందో ఆ పొజిషన్కి వెళ్ళిపోయింది. సో గిట్ రీస్టోర్ సోర్స్ can completely file name can completely restore the file to that particular commit. ఆ కమిట్ ఉన్నప్పుడు ఎక్కడైతే ఉందో కోడ్ అక్కడికి దాన్ని రీస్టోర్ చేస్తుంది. బట్ రీస్టోర్ చేసి నౌ యూ కెన్ చెక్ కమిట్స్ ఏమైనా డిలీట్ చేసిందా. కమిట్స్ ని డిలీట్ చేయదు, జస్ట్ రీస్టోర్ చేస్తుంది. రీస్టోర్ చేశాక ఇక మీ ఇష్టం మళ్ళీ దాన్ని ఎలా ఉంచాలి ఎలా తీసేయాలి అని. సో రీస్టోర్ can restore the file to a particular position, but it will not remove the commit ID. Okay. అదే రీసెట్ అనుకోండి, it will change the commits. It will rewrite the commits. అదే రివర్ట్ అనుకోండి, it will add the extra commits. అదే రీస్టోర్ అనుకోండి, it will not change anything in commit. It will just keep the changes in staging area. మీకు కావాలంటే ఉంచుతుంది, లేకపోతే లేదండి. సో రీస్టోర్ అనేది ఆల్మోస్ట్ స్టేజింగ్ ఏరియాకి వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి మీకు పర్టికులర్ ఫైల్ ని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంది. రీసెట్ రివర్ట్ లో మీకు పర్టికులర్ ఫైల్ ని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ లేదు. సో రీస్టోర్ వర్క్స్ ఆన్ పర్టికులర్ ఫైల్. రీసెట్ ఆర్ రివర్ట్ works on entire workspace. Okay. So restore is used to restore the changes of a particular file from staging to unstaging, from staging to workspace ilantivanta. And you can also restore the file to a specific commit ID, but it will not remove the commits.
సో ఇప్పుడు కానీ నేను యాడ్ చేశాను అనుకోండి కమిట్, ఇట్ విల్ బి దానిపైన ఇంకొక కమిట్ యాడ్ అవుతుంది, రీస్టోర్ టు ఒరిజినల్. git log one line. ఓకే, రీస్టోర్ టు ఒరిజినల్ స్టేజ్. బట్ ఇక్కడంతా ఏమీ పోలేదు కాబట్టి మీకు అవసరం అయితే మళ్ళీ ఈ స్టేజ్ లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఫైల్ ఇక్కడైతే ఎలా ఉందో అలాంటి స్టేజ్ లోకి తీసుకొచ్చింది గిట్. బట్ మళ్ళీ మీకు ఏమైనా మనసు మారి ఇఫ్ యూ వాంట్ టు గో అవుట్ యూ కెన్ ఆల్సో ఈ స్టేజ్ మళ్ళీ వెళ్ళొచ్చు మీకు. లైక్ ఇఫ్ యూ వాంట్ టు గో హియర్, గిట్ రీస్టోర్ --- source, readme.md. Okay, so you can restore the file to any point using git restore command, using git restore command. సో ఈ రీసెట్ టు రివర్ట్ టు రీస్టోర్ ఇదంతా కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తుంది కాబట్టి నేను ఒక టేబుల్ క్రియేట్ చేసి పెడతాను మేబీ దీంట్లోనే. ఓకే, ఇలా. సో ఇంకొకటి యాడ్ చేస్తాను, గిట్ రీస్టోర్ అనేది. కన్ఫ్యూజింగ్ గా ఉన్న మీరు బట్టి అయినా పెట్టండి. ఓకే, వాళ్ళు ఎనీ టైం మిమ్మల్ని ఇంటర్వ్యూస్ లో అడగొచ్చు ఇది. ఓకే, సో ఎంత ప్రాక్టీస్ చేసినా డెఫినెట్లీ కన్ఫ్యూజన్ ఉంటుంది ఇంటర్వ్యూస్ లోకి వచ్చినప్పుడు. సో మీరు దీన్ని ఒక ప్లేస్ లో రిఫర్ చేసుకోవడానికి, ఫాస్ట్ గా రిఫర్ చేసుకోవడానికి, ఈవెన్ ఇంటర్వ్యూ జరుగుతున్న మధ్యలో కూడా అలా ఉంచుకోండి. ఓకే, ఆ టేబుల్ అనేది డెఫినెట్లీ అలాంటివి మీకు ఎప్పుడైతే కొన్ని క్వశ్చన్స్ కన్ఫ్యూజింగ్ గా ఉంటాయో ఎంత ప్రాక్టీస్ చేసిన ఇంటర్వ్యూ మధ్యలో, వర్క్ లో అయితే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, మనం సెర్చ్ చేసుకొని చేసేయడమే. బట్ ఇంటర్వ్యూలకు వచ్చేసరికి వాళ్ళు స్పాట్ లో ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఇలాంటి కొన్ని కన్ఫ్యూజింగ్ అనిపించే క్వశ్చన్స్ మీ మొబైల్లో పెట్టుకోవడము, ఒకవేళ స్క్రీన్ షేర్ చేయమన్నప్పుడు వేరే ఆప్షన్ ఉండదు. స్క్రీన్ షేర్ చేసి అయితే ఇలాంటి క్వశ్చన్స్ అడగర్లేండి, కోడింగ్ సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు స్క్రీన్ షేర్ చేయమని. ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నప్పుడు మీరు కొన్ని ఇమేజెస్ లాగా క్రియేట్ చేసుకొని, టేబులర్ ఇమేజెస్, వాళ్ళ క్వశ్చన్ అడిగిన వెంటనే మీరు ఆన్సర్ రిపీట్ చేసేలాగా ఉంచుకోండి. ఓకే, సో ఆ టేబుల్ నేను క్రియేట్ చేసి ఇక్కడ పెడతాను, రెడ్మీలోనే పెడతాను. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ గిట్. ఓకే, సో నౌ మనం ఇక సిఐసిడి స్టార్ట్ చేద్దాం. సో మనం యూస్ చేసేది సిఐ అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కదా. ఇక్కడ జెన్కిన్స్ అనే ఒక టూల్ వాడుతున్నాం. అసలు కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? లైక్ ఇప్పటి వరకు నేను కొంచెం చెప్పాను, గుర్తుందా? ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ రెడీగా ఉండాలి. లైక్ ఒక ప్లేస్ లో ఒక స్టేట్ కి బిజినెస్ రావాలి అంటే ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగా ఉండాలి కదా, ప్రాజెక్ట్ ఇన్ఫ్రా. సో ఇప్పటి వరకు మనం ప్రాజెక్ట్ ఇన్ఫ్రా క్రియేట్ చేసాం, లైక్ విపిసిస్ క్రియేట్ చేసాం, రౌట్ 53s, లోడ్ బ్యాలెన్సర్స్, అండ్ దెన్ ఈకేఎస్ క్లస్టర్స్. ఓకే, అండ్ ఇంకా ఏది అవసరం అయితే డేటాబేసెస్, ఇలా ఏది అవసరం అయితే అలా క్రియేట్ చేసుకుంటూ వచ్చాం, సిడిఎన్స్. ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రెడీగా ఉంటే, లైక్ ఒక స్టేట్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రెడీగా ఉంటే కంపెనీస్ రావడం అనేది జస్ట్ 1 వీక్ 2 వీక్స్ మ్యాటర్. లైక్ ఇప్పుడు అన్ని స్టేట్స్ లైక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటుంది కదా. లైక్ గుజరాత్ అయితే 1 వీక్ 10 days లో మీరు బిజినెస్ ఇమీడియట్లీ స్టార్ట్ చేసేయచ్చు. మీకు ఒక సెడ్జ్ లో మీకు కావాల్సిన ప్లేస్ రెడీగా ఉంటుంది, మీరు కొన్ని డాక్యుమెంట్స్ ఫిల్ చేసేసి ఇమీడియట్లీ మీరు మీ బిజినెస్ స్టార్ట్ చేసేయచ్చు. అలానే ఇక్కడ ప్రాజెక్ట్ ఇన్ఫ్రా అనేది రెడీగా ఉంటే నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి? డిప్లాయ్ అప్లికేషన్స్.
సో ఇంతకు ముందు ఏంటంటే మనం ప్రాజెక్ట్ ఇన్ఫ్రా గురించి నేర్చుకునేప్పుడు టెర్రాఫామ్ కానీ క్యూబర్నెటిస్ కానీ కొంచెం కంప్లీట్నెస్ కోసం ఎక్స్పీరియన్స్ ప్రాజెక్ట్ ని డిప్లాయ్ చేసుకుంటూ వచ్చాం మాన్యువల్ గా. బట్ అలా మాన్యువల్ గా చేయడం ఇట్స్ నాట్ గుడ్ కదా. మాన్యువల్ గా చేయడం కంటే కూడా ఆటోమేటెడ్ గా చేయడం ఇట్స్ నైస్ వే. దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ సిఐసిడి, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. సో ఇప్పుడు మనకు ప్రాజెక్ట్ ఇన్ఫ్రా కానీ రెడీగా ఉంది అంటే డెవలపర్స్ వర్క్ చేస్తున్నప్పుడు అప్లికేషన్స్ ఆటోమేటిక్ గా డిప్లాయ్ అయిపోతూ ఉండాలి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో. అది ఎలా పాసిబుల్? దట్ ఈస్ పాసిబుల్ త్రూ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. వాట్ ఈస్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్? It is the way of integrating the code from source and create artifact. సో ఇప్పుడు 10 మంది వర్క్ చేస్తున్నారు. 10 మంది వర్క్ చేస్తున్నప్పుడు ఆ 10 మంది కోడ్ ని మనం ఇంటిగ్రేట్ చేయాలి కదా. ఇట్స్ నాట్ ఎ సింగిల్ పర్సన్. 10 మంది కోడ్ ని మనం ఇంటిగ్రేట్ చేసి తర్వాత అప్లికేషన్ కి ఒక బిల్డ్ క్రియేట్ చేయాలి. బిల్డ్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు విండోస్ ఓఎస్ ఉంది డాట్ ఐఎస్ఓ అని, ఉబుంటూ ఓఎస్ ఉంది డాట్ ఐఎస్ఓ. సో ఇట్ ఈస్ నాట్ డన్ బై ఓన్లీ వన్ పర్సన్ కదా, ఇట్ ఈస్ డెవలప్డ్ బై హండ్రెడ్స్ ఆఫ్ పర్సన్స్. ఓకే, సో హండ్రెడ్స్ ఆఫ్ పర్సన్స్ దాన్ని డెవలప్ చేస్తున్నప్పుడు ఆ కోడ్ మొత్తాన్ని ఇంటిగ్రేట్ చేసి ఒక అప్లికేషన్ ని, ఒక అప్లికేషన్ బిల్డ్ ఫైల్ ని ఎలా క్రియేట్ చేయాలి. సో దట్ ఈస్ ద మ్యాటర్ ఆఫ్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. సో ఓల్డెన్ డేస్ లో ఏం చేసేవాళ్ళంటే లైక్ ఇఫ్ ఇట్ ఈస్ జావా ప్రాజెక్ట్ ఆర్ సంథింగ్, ఈ పుల్ రిక్వెస్ట్లు అవన్నీ అయిపోయిన తర్వాత ఒక సర్వర్, టేక్ వన్ సర్వర్ తీసుకొని అందులో గిట్ క్లోన్ యూఆర్ఎల్ ఇచ్చి తర్వాత అక్కడ ఎన్పిఎం బిల్డ్, ఎన్పిఎం ఇన్స్టాల్ ఇలా అంతా చేసిన తర్వాత ఇదేం చేస్తుంది, డౌన్లోడ్స్ డిపెండెన్సీస్, ఎన్పిఎం టెస్ట్ ఇదేం చేస్తుంది అంటే యూనిట్ టెస్ట్ కేసెస్ ని రన్ చేస్తుంది. ఇంకేమైనా కావాలంటే స్కాన్స్ లైక్ సోనార్ స్కాన్ అనుకుందాం. సో ఇలా అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ గా వి విల్ జిప్ ద అప్లికేషన్. జిప్ ఫైల్స్, మీకు కావాల్సిన ఫైల్స్ అన్నిటిని జిప్ చేయడం. వచ్చిన దాన్ని స్టోర్ చేయాలి. స్టోర్ ద అప్లికేషన్ ఇంటూ సమ్ అదర్ ఆర్టిఫాక్ట్ సర్వర్ అని జనరల్ గా. సో ఇక్కడ వరకు ఏంటంటే దిస్ ఈస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, మీ అప్లికేషన్ ఇంటిగ్రేట్ చేయడం. ఇలా నేను ప్రతిసారి చేయాలి అంటే మాన్యువల్ గా, సో దట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం కదా. So what is continuous integration? It is way of integrating code from source and then creating the artifact. Okay, but in between, in, sorry, in between source and creating artifact, we need to install dependencies, run unit test cases, scans, etc. Instead of doing this manually, we can automate through continuous integration process. ఓకే, సో ఇక్కడ మాన్యువల్ గా ఏవైతే చేస్తున్నామో అవే స్టెప్స్ మనం ఒక సర్వర్ ని తీసుకొని కాన్ఫిగర్ చేస్తాం. ఆ సర్వరే జెన్కిన్స్ సర్వర్ అన్నమాట. ఓకే,
So now if you take this as Jenkins. So Jenkins is a plain web server generally. దీనికి ఎప్పుడు పవర్ వస్తుందంటే ఇఫ్ యు ఇన్స్టాల్ plugins, then Jenkins can connect with other tools and other tools. ఇప్పుడు ప్లగ్ఇన్ అంటే ఏంటి? లైక్ ఒక ఫంక్షనాలిటీని యాడ్ చేయడం. సో దట్ ఈస్ కాల్డ్ ప్లగ్ఇన్ కదా. మీరు ఒక బాక్స్ ఉంటుంది కదా, ప్లగ్ బాక్స్. ఆ ప్లగ్ బాక్స్ లో మీకు ఫ్రిడ్జ్ కావాలంటే ఫ్రిడ్జ్ ప్లగ్ ని యాడ్ చేయొచ్చు, అవసరం లేనప్పుడు తీసేయచ్చు. మైక్రో ఓవెన్, టీవీ, వైఫై, ఇట్లా మీకు ఏదైనా ఫంక్షనాలిటీ వర్క్ కావాలి అనుకున్నప్పుడు యూ కెన్ ప్లగ్ ఇన్ దట్ అండ్ దెన్ రిమూవ్ వెన్ యూ డోంట్ రిక్వైర్. సో జెన్కిన్స్ లో కూడా ఏంటి అంటే జనరల్ గా అయితే ఇది ఒక చిన్న వెబ్ సర్వర్ మాత్రమే. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ పవర్ టు ద జెన్కిన్స్ యూ కెన్ యాడ్ ద ప్లగ్ఇన్స్. సో ఇక్కడ మనకి ఏమేం కావాలి ప్లగ్ఇన్స్ ఈ ప్రాసెస్ లో? గిట్ కావాలి. సో మీరు ఎన్ని ప్లగ్ఇన్స్ అయితే యాడ్ చేసుకుంటూ వెళ్తారో జెన్కిన్స్ యొక్క ఫంక్షనాలిటీ అంత పెరుగుతూ వెళ్తుంది. మీకు ఏది కావాలంటే అది ప్లగిన్ లాగా యాడ్ చేసుకోవచ్చు. ప్లగిన్ లాగా యాడ్ చేసుకోవచ్చు, కమాండ్ అయినా ఇన్స్టాల్ చేయొచ్చు, యువర్ విష్. If you add Git plugin, it can connect with Git. If you add Nexus plugin, it can connect with Nexus. If you add Sonar Scanner, it can connect with Sonar Cube. Okay. So if you add AWS, అలా ప్రతిదానికి ప్లగిన్స్ ఉంటాయి అనమాట. నోట్ జేఎస్ కానీ, ఎన్పిఎం కానీ, ఏదైనా పైథాన్, ఏదైనా కూడా. ఓకే, సో చాలా అంటే చాలా ప్లగిన్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈస్ ప్లగిన్ ఇన్ జెన్కిన్స్. సో Jenkins is a popular continuous integration server. It can connect with any tools provided if there is a plugin. So ikkada ee answer kuda add. We are using Jenkins for continuous integration. సో ఇది ఖచ్చితంగా అడుగుతారు ఈ క్వశ్చన్ కూడా, వాట్ ఈస్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. సో ఇది జనరల్ గా చెప్పే ఆన్సర్. అదే మనం కానీ ఇంటర్నెట్ లో కొడితే ఏదేదో వస్తుంది. ఓకే, పర్లా ఆ రకంగా వస్తుంది. సేమ్ మనం రాసిన ఆన్సరే కొంచెం రిఫైన్డ్ గా వచ్చింది. సో మీరు ఇలా చెప్పారంటే కొంచెం ఇంకా బెటర్ గా అనిపిస్తుంది, రియలిస్టిక్ అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఒక జెన్కిన్స్ ని ఇన్స్టాల్ చేద్దాం. సో సిఐ అనేది ఒక కాన్సెప్ట్ అనమాట. జెన్కిన్స్ అనేది వన్ ఆఫ్ ద ఇంప్లిమెంటేషన్. అలానే మనకు గిట్ హబ్ యాక్షన్స్ అని, గిట్ ల్యాబ్ సిఐసిడి అని, గిట్ ల్యాబ్ సిఐ అని, అలానే బిట్ బకెట్ యాక్షన్స్ అని, ఇట్లా చాలా ఉన్నాయి. ఏదైనా కూడా కాన్సెప్ట్ ఒకటే. సో ఇవే కమాండ్స్ తీసుకెళ్ళి మనం ఎక్కడైనా కాన్ఫిగర్ చేయొచ్చు. అది జెన్కిన్స్ లో అయినా, గిట్ ల్యాబ్ అయినా, గిట్ హబ్ అయినా, బిట్ బకెట్ అయినా, సర్కిల్ సిఐ అయినా, ఇలా చాలా అంటే చాలా ఉన్నాయి. ఓకే, సో మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు, నేను ఒకటి నేర్చుకున్నాను ఇంకొకటి నేర్చుకోలేదని. బట్ కాన్సెప్ట్ అనేది ఎక్కడైనా కూడా సేమ్.
ఓకే. సో జస్ట్ కొంచెం సింటాక్స్ అనేది మారుతాయి తప్ప వేరే ఏమీ ఉండదు. సో ఒకవేళ మీరు ఇంటర్వ్యూలో గిట్ హబ్ యాక్షన్స్ ఉన్నాయంటే ఐ నో జెన్కిన్స్ సిఐ, ఐ కెన్ డూ గిట్ హబ్ యాక్షన్స్. కాన్సెప్ట్ ఈస్ సేమ్. సో గిట్ హబ్ యాక్షన్స్ అలాంటివి యూస్ చేయడం వల్ల ఉండే డిసడ్వాంటేజ్ ఏంటంటే మీ కోడ్ అంతా ఖచ్చితంగా గిట్ హబ్ లోనే ఉండాలి. ఇప్పుడు గిట్ హబ్ ప్రతి ఒక్కరు గిట్ హబ్ వాడతారని ఏమి కాదు. కొంతమంది గిట్ ల్యాబ్ వాడతారు, కొంతమంది బిట్ బకెట్ వాడతారు. డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అనమాట. బట్ జెన్కిన్స్ అయితే మీరు మీ కోడ్ అనేది ఎక్కడున్నా కూడా జెన్కిన్స్ ఈజీగా వర్క్ అవుతుంది. నేను T3 స్మాల్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, జెన్కిన్స్ కొంచెం హెవీ సర్వర్ కాబట్టి. ఓకే, ఇన్స్టాల్ జెన్కిన్స్ RHEL9 రెడ్ హ్యాట్. సో ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉన్నాయి. జెన్కిన్స్ రెపోని యాడ్ చేయడం. సో జెన్కిన్స్ ఈస్ డెవలప్డ్ ఆన్ జావా కాబట్టి మనం జావాని కూడా ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత జస్ట్ లైక్ systemctl daemon reload systemctl స్టార్ట్ జెన్కిన్స్. సో ఇవి ఇక్కడ ఇచ్చిన కమాండ్స్ వీళ్ళు. కెన్ రన్ దీస్ కమాండ్స్. unable to. So ఈ wget కమాండ్ ద్వారా ఏదో ప్రాబ్లం వస్తుంది. Now we can just take curve instead of capital O, small o. జెన్కిన్స్ రెపో యాడ్ అయిపోయింది. సో ఇక్కడ ఎం రెపోస్ అంటే మనం డిస్కస్ చేసాం స్టార్టింగ్ లో. m.repos.d లో జస్ట్ ఆ లొకేషన్ ఏంటి, నేమ్ ఏంటి, ఇదే ఉంటుంది. సో ఇది జెన్కిన్స్ యొక్క లొకేషన్ అన్నమాట. ఓకే, ప్యాకేజెస్ అన్ని ఇక్కడ ఉంటాయి. జస్ట్ అది ఇక్కడ పెట్టామంటే ఈ కమాండ్, అంతకు మించి ఇంకా అక్కడ ఏం లేదు. నెక్స్ట్ ఒక కీని ఏదో డౌన్లోడ్ చేసుకోమని, అండ్ దెన్ ఇది అవసరం లేదు ఈ కమాండ్. టేక్స్ టూ మచ్ టైమ్, యూ కెన్ స్కిప్ ఇట్. మొత్తం సిస్టమ్ లో ఉండే ప్యాకేజెస్ అన్నిటిని అప్డేట్ చేస్తున్నారు, అది అవసరం లేదు. ఇన్స్టాల్ -y. సో జెన్కిన్స్ ని జావా యూస్ చేసి డెవలప్ చేశారు కాబట్టి జావా ప్యాకేజ్ అది జెన్కిన్స్ రన్ అవ్వాలి అంటే జావా ఖచ్చితంగా ఉండాల్సింది.
Okay. సో ఇక్కడ ఫైనల్ గా ఏముంటుంది? sudo systemctl start Jenkins and then sudo systemctl enable Jenkins. సో జెన్కిన్స్ పోర్ట్ నెంబర్ 8080 పైన రన్ అవుతుంది. ఓకే, స్టార్ట్ అయ్యేప్పుడు ఈ లొకేషన్ లో ఒక చిన్న కోడ్ ఉంటుంది, అది ఇంపోర్ట్ చేయాలి. సో ఇన్స్టాల్ చూడండి, plugins extend Jenkins with additional features to support many different needs. సో మన జెన్కిన్స్ లో ప్లగిన్స్ యాడ్ చేసే కొద్దీ జెన్కిన్స్ యొక్క క్యాపబిలిటీస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఇన్స్టాల్ సజెస్టెడ్ ప్లగిన్స్ కావాలంటే మనం ఎక్స్ట్రా అనేది మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అయిపోయిన తర్వాత మనం ఒక అడ్మిన్ యూజర్ ని క్రియేట్ చేస్తున్నాం. అడ్మిన్ 123 అడ్మిన్ సంథింగ్. ఓకే, ఒక యూజర్ ని క్రియేట్ చేస్తున్నాం. సేవ్ అండ్ కంటిన్యూ. సో ఇది మన URL. సేవ్ అండ్ ఫినిష్. Jenkins is ready. Okay, సో ఇది Jenkins యొక్క హోమ్ పేజ్. We'll take 5 minutes break and then can continue. సో దిస్ ఇస్ Jenkins కదా. సో ఇప్పుడు ఇమీడియట్ గా వెళ్ళేసి ఒక జాబ్ క్రియేట్ చేద్దాం. సో ఇన్ Jenkins ఎవ్రీథింగ్ ఈస్ కాల్డ్ యాజ్ జాబ్. ఓకే, సో జాబ్ అంటే ఏంటి అంటే యు ఆర్ గివింగ్ సమ్ వర్క్ టు Jenkins, ఇట్ విల్ కంప్లీట్ ఇట్. ఓకే, సో నేను హలో వరల్డ్ లో ఇస్తున్నా. ఫ్రీ స్టైల్. సో ఫస్ట్ లో ఫ్రీ స్టైల్ అనేది ఉంది. సెలెక్ట్ దిస్ అండ్ ఓకే. సో ఇది జాబ్. వెన్ యూ ట్రిగ్గర్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బిల్డ్ అంటారు. సో ఒక వర్క్ లో ఎప్పుడైనా 3 స్టేజెస్ ఉంటాయి జనరల్ గా. లైక్ ప్రీ వర్క్, లైక్ ఇఫ్ యూ టేక్ ఎనీ మూవీస్ లైక్ సినిమాస్, ప్రీ ప్రొడక్షన్, షూట్ అండ్ దెన్ పోస్ట్ ప్రొడక్షన్. ఓకే, సో ఇక్కడ Jenkins మనం ట్రిగ్గర్ చేస్తే దాన్ని బిల్డ్ అంటాం. జాబ్ ని ట్రిగ్గర్ చేస్తే ఇక్కడ ఏముంటాయి? ప్రీ బిల్డ్, బిల్డ్, పోస్ట్ బిల్డ్, ఇలా 3 స్టేజెస్ ఉంటాయి. అంటే బిల్డ్ ఇస్ ద మెయిన్ ప్రాసెస్. బిల్డ్ చేయడానికి ముందు మీరు ఏమైనా యాక్షన్స్ తీసుకుంటారా?
బిల్డ్ అయిపోయిన తర్వాత ఇంకేమైనా యాక్షన్స్ తీసుకుంటారా? ఓకే, సో ఇవన్నీ చూద్దాం, తెలుస్తుంది అదంతా. బిల్డ్ ట్రిగ్గర్స్ ఇవన్నీ ప్రీ బిల్డ్ కిందకి వస్తాయి. బిల్డ్ ఎన్విరాన్మెంట్ ఇస్ ప్రీ బిల్డ్. బిల్డ్ స్టెప్స్ ఇది బిల్డ్ యాక్చువల్లీ. ఎగ్జిక్యూట్ షెల్ కమాండ్. నేను జస్ట్ ఎకో హలో వరల్డ్ అని apply, save. Now you can build it. జాబ్ క్రియేట్ చేసేసాను. ఇప్పుడు దీన్ని బిల్డ్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఏమవుతుందంటే బిల్డ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, సక్సెస్. సో మనం జెన్కిన్స్ కి ఇచ్చిన జాబ్ ఏంటి? హలో వరల్డ్ ప్రింట్ చేయమని. హలో వరల్డ్ ప్రింట్ చేసింది కదా, దెన్ ఇట్స్ జాబ్ ఇస్ డన్. మీరు దానికి ఏ జాబ్ ఇస్తే అది చేస్తుంది. దానికి కావాల్సిన కాన్ఫిగరేషన్ అంతా మనం చేయాలి. సో ఈ హలో వరల్డ్ అనే దాంట్లో అగైన్ యూ కెన్ కాన్ఫిగర్ ఫర్ చేంజెస్. లైక్ స్లీప్ 5 seconds, ఎకో హలో అగైన్. ఇలా మీరు ఏదైనా రాసుకుంటూ వెళ్ళొచ్చు. ఇదేంటిది? షెల్ స్క్రిప్ట్ అనమాట. ఎగ్జిక్యూట్ షెల్ అని ఉంది చూసారా, ఇది షెల్ కమాండ్స్ లో రన్ అవుతుంది. సో బిల్డ్ స్టార్ట్ అయింది, 5 seconds వెయిట్ చేసింది, మళ్ళీ చేసింది. సో దిస్ ఇస్ సింపుల్ హలో వరల్డ్ జాబ్. ఇది ఫ్రీ స్టైల్ జాబ్. సో ఫ్రీ స్టైల్ జాబ్ లో ఉండే డిసడ్వాంటేజెస్ ఏంటి? సేమ్ డిసడ్వాంటేజెస్. మాన్యువల్లీ క్రియేటెడ్ ఇన్ఫ్రా వర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ కోడ్. ఏంటి? యూ కెనాట్ రీస్టోర్ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్. ఒక పర్సన్ ర్యాండమ్ గా వచ్చేసి ఏదో ఎడిట్ చేస్తాడు బై మిస్టేక్. ఓకే, తర్వాత మనకు తెలియదు అసలు అది ఎక్కడ చేశాడు. యూ కెనాట్ ట్రాక్ హూ డిడ్ ద చేంజెస్. చేయొచ్చు బట్ చాలా టఫ్ ట్రాక్ చేయడం. కెనాట్ రీయూజ్. ఓకే, నో రివ్యూ ఆఫ్ చేంజెస్. ఇవన్నీ ఫ్రీ స్టైల్ జాబ్స్ లో ఉన్నాయి. అండ్ దెన్ వర్షన్ కంట్రోల్. వర్షన్ కంట్రోల్ లేదు. సో ఇవన్నీ ఫ్రీ స్టైల్ జాబ్ లో ఉండే డిసడ్వాంటేజెస్ కాబట్టి. ఓకే, సో జనరల్లీ ఐ మీన్ దీన్ని మనం ఇఫ్ యూ మేక్ ఇట్ యాజ్ పైప్ లైన్ అంటాం, ఫ్రీ స్టైల్ కాకుండా పైప్ లైన్ జాబ్ అంటాం. అండ్ కీప్ ఇట్ ఇన్ గిట్. పైప్ లైన్ జాబ్ అనేది క్రియేట్ చేసి గిట్ లో ప్లేస్ చేసామంటే మనం గిట్ ద్వారా ఎవరు చేంజెస్ చేస్తున్నారు, ఏమేమి చేంజెస్ చేస్తున్నారు, అండ్ యూ కెన్ రీయూజ్, యూ కెన్ రివ్యూ బై రైజింగ్ పిఆర్, యూ కెన్ హ్యావ్ వర్షన్ కంట్రోల్, యూ కెన్ ఈజీలీ రీస్టోర్. ఇలాంటివన్నీ మనకు అడ్వాంటేజెస్ ఉంటాయి అన్నమాట. సో ఇది 5-6 years బ్యాక్ చాలా మంది ఫ్రీ స్టైల్ యూస్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ పైప్ లైన్స్ యూస్ చేస్తున్నారు. నౌ ఐ విల్ క్రియేట్ న్యూ ఐటమ్ and then I'm just creating hello pipeline. Okay, pipeline select చేసుకుంటున్నా. ఓకే, సేమ్ ఆప్షన్స్ ఇక్కడ పైప్లైన్ స్క్రిప్ట్ లో హలో వరల్డ్ అనేది ఒకటి యాడ్ చేద్దాం. సో దిస్ ఇస్ ద బేసిక్ సింటాక్స్. జస్ట్ ఒక స్కెల్టన్. పైప్లైన్. పైప్లైన్ అంటే ఏంటి? మల్టిపుల్ స్టేజెస్ ని చేసుకుంటూ వెళ్ళడం. దిస్ అవుట్పుట్ విల్ బికమ్ ఇన్పుట్ టు దిస్. మనకు లైనెక్స్ లో పైప్స్ లాగా. దిస్ ఇస్ కాల్డ్ పైప్ లైన్. ఒకటి రన్ అవుతుంది, దీని అవుట్పుట్ దీనికి ఇన్పుట్ లాగా పనిచేస్తుంది. దిస్ ఇస్ లైక్ ఎ పైప్ కదా, సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పైప్ లైన్. ఓకే, పైప్ లైన్ మల్టిపుల్ స్టేజెస్ ఉంటాయి. మీరేం బట్టి పడాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు నేను బిల్డ్ నౌ కొట్టాను అనుకోండి,
హలో వరల్డ్. స్టేజెస్ స్టేజెస్ ఇక్కడ కనిపిస్తుంది జనరల్ గా మనకు. స్టేజ్ వ్యూ అనే ప్లగ్ఇన్ ఏదైనా ఉందని చూద్దాం. మేనేజ్ జెన్కిన్స్ లోకి వెళ్ళి మనం జెన్కిన్స్ ని అడ్మినిస్ట్రేషన్ చేయొచ్చు అనమాట. ప్లగ్ఇన్స్, ఈ ప్లగ్ఇన్స్ లో అవైలబుల్ ప్లగ్ఇన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. పైప్ లైన్ స్టేజ్ వ్యూ అనే ఒక ప్లగ్ఇన్ గాని ఇన్స్టాల్ చేశారంటే ఫాస్ట్ గానే అయిపోతుంది. ఇన్స్టాల్ చేశాక యూ కమ్ హియర్ అండ్ ఓపెన్ దిస్. సో ఇక్కడ చూడండి మనకు ఒక స్టేజ్ లాగా కనిపిస్తుంది. ఇది హలో స్టేజ్ అని. ఓకే, సో ఇప్పుడు ఇక ఈ పైప్ లైన్ స్టిల్ ఇక్కడ నేను పైప్ లైన్ ఎక్కడ పెట్టాను? పైప్ లైన్ స్క్రిప్ట్ ని ఇక్కడే ఉంచాను జెన్కిన్ సర్వర్ లోపల. బట్ వేర్ షుడ్ ఇట్ కమ్ ఫ్రమ్? పైప్ లైన్ స్క్రిప్ట్ ఫ్రమ్ ఎస్సిఎం అంటే గిట్ లోంచి రావాలి. గిట్ లోంచి వచ్చినప్పుడు మీకు సేఫ్ గా ఉంటుంది. సో ఇక మనం పైప్ లైన్స్ అన్నిటిని ఎక్కడ పెట్టాలి? గిట్ లో మెన్షన్ చేసి ఇక్కడ రిఫర్ చేయాలి. సో నౌ ఐ విల్ క్రియేట్ వన్ ఫోల్డర్, లర్న్ జెన్కిన్స్. నేను పైప్ లైన్ ఇక్కడ మెన్షన్ చేస్తాను. Learn Jenkins. Git init, git branch -m main, git remote add origin, git add, git push origin main. ఇక్కడ ఏం లేదు ప్రెసెంట్. సో పైప్ లైన్ సింటాక్స్ అని కొడితే మీరు జెన్కిన్స్ పైప్ లైన్ సింటాక్స్ పైప్ లైన్ అండ్ పైప్ లైన్ సింటాక్స్ అని ఇక్కడ ఒక ఆప్షన్. పైప్ లైన్ చిన్న సింపుల్ ఎగ్జాంపుల్. పైప్ లైన్ పైన క్లిక్ చేస్తే ఒక చిన్న ఎగ్జాంపుల్ వచ్చాడు. సో దీనికంటూ ఒక ఫార్మాట్ ఉంది. ఫైల్ నేమ్ కి జెన్కిన్స్ ఫైల్ అని ఇలా రాయాలి. యూజువల్ మీ ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు, బట్ డిఫరెంట్ గా రాసినప్పుడు డిఫరెంట్ గా మెన్షన్ చేయాలి. సో ఇది పైప్ లైన్, ఓవరాల్ పైప్ లైన్. ఓకే, ఇక్కడ స్టేజెస్ ఉన్నాయి చూడండి. స్టేజెస్ లో ఇండివిజువల్ స్టేజ్, జస్ట్ లైక్ XML, AML అండ్ JSON ఎలా అయితే ఉంటుందో అలా పైప్ లైన్ ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. స్టేజెస్ ఇక్కడ ఓపెన్ అయింది, దీంట్లో మల్టిపుల్ స్టేజెస్ ఉన్నాయి. ఒక్కొక్క స్టేజ్ అండ్ స్టెప్స్, స్టెప్స్. సో ఇది బేర్ మినిమం సింటాక్స్ అనమాట. ఓకే, సో నేను ఎలా అయితే చెప్పానో యాన్సిబుల్ మీ స్క్రీన్ షేర్ చేసి యాన్సిబుల్ ప్లేబుక్ రాయండి. EC2 ఇన్స్టెన్స్ ని ఎలా క్రియేట్ చేస్తారో టెరాఫార్మ్ యూస్ చేసి రాయండి. ఒక డిప్లాయ్మెంట్ స్పెక్ రాయండి క్యూబర్నెటిస్ లో. అలానే ఇక్కడ కూడా మీకు స్క్రీన్ షేర్ చేసి ఒక పైప్ లైన్ సింటాక్స్ రాయండి అని ఇస్తారు. ఓకే, సో అలాంటప్పుడు మీరు ఇలా ఇది రాయడానికి రెడీగా ఉంటారు. ఓకే, సో అది వస్తుంది. ఇంకా మనం ఎన్హాన్స్ చేస్తాం. ప్రస్తుతానికి ఇది పుష్ చేద్దాం. ఆరిజిన్ మెయిన్. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఈ URL ని అక్కడ రెఫర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ శాంపుల్ పైప్లైన్ అని పైప్లైన్ ప్రాజెక్ట్. ఓకే, అండ్ దెన్ పైప్లైన్ ఫ్రమ్ SCM, git, అండ్ మీ URL ఏంటి? దిస్ ఇస్ మై URL.
పబ్లిక్ కాబట్టి క్రెడెన్షియల్స్ అవసరం లేదు. అండ్ దెన్ ఏ బ్రాంచ్, మనది మెయిన్ బ్రాంచ్ కదా, మెయిన్ బ్రాంచ్. అండ్ దెన్ మీ స్క్రిప్ట్ ఏంటి, జనరల్ గా జెన్కిన్స్ ఫైల్ అందరు ఇలానే పెడతారు. ఒకవేళ మీరు డిఫరెంట్ నేమ్ పెట్టుకుంటే ఆ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అప్లై, సేవ్. ఇప్పుడు బిల్ నౌ కొట్టండి. ఏదో ఫెయిల్ అయింది, చూద్దాం ఎందుకు ఫెయిల్ అయింది. ఓకే, స్టెప్స్ ఏం లేవు కాబట్టి ఫెయిల్యూర్ అని మనం సింపుల్ గా స్క్రిప్ట్ this is build. స్టేజ్ లోపల స్టెప్స్, స్టేజ్, స్టెప్స్, స్క్రిప్ట్, దీని లోపల స్క్రిప్ట్ రన్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనం మాన్యువల్ గా ఏవైతే కమాండ్స్ రన్ చేస్తామో అదే కమాండ్స్ ని, ఇప్పుడు షెల్ స్క్రిప్టింగ్ అంటే ఏంటి, మాన్యువల్ గా రన్ చేసే వాటిని ఒక ఫైల్లో పెట్టడమే కదా. అలానే ఇక్కడ కూడా మీరు ఇంతకు ముందు పాతకాలంలో ఇలా ఎలా అయితే సర్వర్ ని క్రియేట్ చేసి ఈ కమాండ్స్ అన్నిటిని మాన్యువల్ గా చేస్తున్నారో, అదే కమాండ్స్ అన్ని తీసుకెళ్లి ఒక ఫైల్లో పెట్టేసి దాన్ని ట్రిగ్గర్ చేస్తే మొత్తం అదే చేసుకుంటుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ పైప్ లైన్ స్క్రిప్ట్. దిస్ ఇస్ బిల్డ్, దిస్ ఈస్ టెస్ట్, దిస్ ఈస్ స్టెప్ లైక్, సింపుల్ గా ఇలా పెట్టారు. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇక్కడ శాంపుల్ పైప్ లైన్ పైన క్లిక్ చేసి బిల్డ్ నౌ. ఓకే, మళ్ళీ ఫెయిల్ అయింది. ఈసారి ఏంటో చూద్దాం. ఇది పుష్ చేశాను, ఇక్కడ ఎర్రర్స్, దిస్ కమాండ్ నాట్ ఫౌండ్. స్టెప్స్ లోపల స్క్రిప్ట్ ఇదే కదా సింటాక్స్. స్టెప్స్ లోపల ఎస్హెచ్ స్క్రిప్ట్ అనే ఆప్షన్ లేదు, స్టెప్స్ లోపల ఎస్హెచ్ స్క్రిప్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఐ విల్ షో యూ లేటర్. స్టెప్స్ అండ్ దెన్ ఎస్హెచ్ అంతే. ఓకే, ఇప్పుడు బిల్ నౌ. మళ్ళీ ఫెయిల్, పుష్ చేయలేదా, పుష్ చేశాను. స్పేసింగ్ షుడ్ నాట్ బి అన్ ఇష్యూ. దిస్ ఇస్ బిల్డ్, ప్రింట్ అయింది ఇది స్టేజ్ లో. ఇండెంటేషన్ అవన్నీ ఇక్కడ ప్రాబ్లం కాదు. ఎప్పుడైనా సింపుల్ చేంజ్ ఉందా, ఇండెంటేషన్ అనేది ఇక్కడ ప్రాబ్లమే కాదు. ఇండెంటేషన్ ఈజ్ ఓన్లీ యాడ్.
This is 490. మిగతా ఇక్కడ ప్రాబ్లం లేదు కదా. స్టేజెస్, స్టేజ్, స్టెప్స్, స్టెప్స్, స్టేజ్, స్టెప్స్. ఒక్కసారి రన్ చేసి చూస్తాను. Maybe it is expecting single process. Pushes and triggered. No problem. Over. Yeah, sorry. Simple problem. SH లో ఎక్కువ కమాండ్ ఉండాలి. ఎక్కువ కమాండ్ లేకుండా ఎలా ప్రింట్ అవుతుంది? సో అందుకని యాక్చువల్లీ దిస్ ఈస్ బిల్డ్ అనే కమాండ్ ఫెయిల్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నేను ఎక్కువ ఉందా, ఎక్కువ కాపీ చేయడం వచ్చింది. సెర్చ్ మేక్ అనేది ఇది ఒక కమాండ్. మేక్ అనేది ఒక కమాండ్. సో ఇక్కడ నేను కమాండ్ అనేది ఇవ్వాలి కదా, ఎక్కువ అనేది. నేను ఎస్హెచ్ ఎక్కువ ఇవ్వకుండా చూస్తే ఇదే ఒక కమాండ్ లాగా చూస్తున్నారు. ఎస్హెచ్ మీన్స్ ఐఎమ్ రన్నింగ్ షెల్ కమాండ్, బట్ ఆ కమాండ్ ఏంటి అనేది దానికి క్లియర్ గా ఇవ్వాలి. ఓకే, సో ఇది సారీ సింపుల్ స్టేజెస్ అన్నమాట. ఇది సింపుల్ సింటాక్స్. ఇక మనం డీటెయిల్ గా పైప్ లైన్ సింటాక్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి అన్నప్పుడు, సో దిస్ ఇస్ డిక్లరేటివ్ పైప్ లైన్. పైప్ లైన్ స్టేజెస్ ఇవన్నీ ఉంటాయి. సో దీని తర్వాత ఇక కొన్ని ఆప్షన్స్. ఏజెంట్ అనేది టైం పడుతుంది. We will see this tomorrow. అది కాకుండా పోస్ట్ అనే ఒక సెక్షన్. పోస్ట్ సెక్షన్ ఏంటి? బిల్డ్ అయిపోయిన తర్వాత. సో పోస్ట్ లో మన జాబ్ అనేది ఆర్ మన పైప్ లైన్ అనేది కొన్నిసార్లు సక్సెస్ అవ్వచ్చు, కొన్నిసార్లు ఫెయిల్యూర్ అవ్వచ్చు, కొన్నిసార్లు మనమే దాన్ని క్లోజ్ చేయొచ్చు, కొన్నిసార్లు అన్స్టేబుల్, ఇలా రకరకాల స్టేటస్ ఉన్నాయన్నమాట. ఆల్వేస్ అనేది ఏంటి? మీ పైప్ లైన్ సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఈ కండిషన్ అనేది రన్ అవుతుంది అనమాట. సో దీని సింటాక్స్ వచ్చేసి ఏం లేదు, ఇక్కడ పోస్ట్ అనే ఒక సెక్షన్ మెన్షన్ చేస్తాం. ఇక్కడ ఈ స్టేజెస్ ఉన్నాయి కదా, స్టేజెస్ అయిపోయిన తర్వాత పోస్ట్ అనే ఒక సెక్షన్. ఈ పోస్ట్ అనే సెక్షన్ లోపల మన స్టేజెస్. ఇప్పుడు నేను ఆల్వేస్ రాశాను అనుకోండి, ఆల్వేస్ రాసి ఇక ఎకో. సో దిస్ సెక్షన్ runs always.
అంటే మీనింగ్ ఏంటి? మీ జాబ్ అనేది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఇది ఖచ్చితంగా రన్ అవుతుంది సెక్షన్. ఇప్పుడు నేను సక్సెస్ రాశాను అనుకో, ఎకో సో దిస్ సెక్షన్ రన్స్ వెన్ పైప్ లైన్ ఈ సక్సెస్. అంటే పైప్ లైన్ సక్సెస్ అయిన తర్వాత ఈ సెక్షన్ లో మనం ఏం చేయొచ్చు అంటే స్లాక్ అలర్ట్స్ కానీ ఈమెయిల్స్ కానీ అలాంటివి మెన్షన్ చేయొచ్చు. వెన్ ఇట్ ఈస్ ఫెయిల్యూర్ అంటే ఒకవేళ పైప్ లైన్ ఫెయిల్యూర్ అందనుకోండి, పైప్ లైన్ అనేది కొన్ని పైప్ లైన్స్ 5 minutes రన్ అవుతాయి, కొన్ని పైప్ లైన్స్ 1 hour కూడా రన్ అవుతాయి. 1 hour మనం వెయిట్ చేయలేం కదా. సో అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ కాన్ఫిగర్ చేసినప్పుడు దీని లోపల మనం స్లాక్ అలర్ట్స్ పంపించడము అలాంటివి కాన్ఫిగర్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేశానంటే సో పోస్ట్ యాక్షన్స్ వచ్చింది. ఆ పోస్ట్ యాక్షన్స్ ఏంటో చూద్దాం. దిస్ సెక్షన్ ఆల్వేస్ రన్స్ అంటే ఆల్వేస్ సెక్షన్. దిస్ సెక్షన్ రన్స్ వెన్ పైప్ లైన్ ఈస్ సక్సెస్. ఒకవేళ పైప్ లైన్ ఫెయిల్యూర్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎర్రర్ అని రాసి పైప్ లైన్ ఫెయిల్. ఇప్పుడు ఓవరాల్ గా పైప్ లైన్ ఏమవుతుంది? సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్? ఫెయిల్ అవుతుంది ఇక్కడ. సో ఫెయిల్ అవుతుంది కాబట్టి ఇది రన్ అవ్వదు, ఇక ఇది రన్ అవుతుంది. సో జనరల్ ఇక్కడ నేను ఎక్కువ రాశాను కదా, దీని బదులు స్లాక్ కాన్ఫిగరేషన్ చేసామంటే మనకు స్లాక్ లో అలర్ట్ వస్తుంది. పైప్ లైన్ ఫెయిల్ అయింది అండ్ దెన్ మనకు ఈ సెక్షన్ రన్ అయింది. సో దీని లోపల ఇక మన ఇష్టం వచ్చిన స్క్రిప్ట్ అనేది రాసుకోవచ్చు. దిస్ ఇస్ పోస్ట్ బిల్డ్ సెక్షన్. సో ఇంకా రేపు మాస్టర్ ఏజెంట్ ఆర్కిటెక్చర్ అండ్ దెన్ ఇక పారామీటర్స్, ఎన్విరాన్మెంట్, ఇవన్నీ ఈ సింటాక్స్ అన్ని చూసి ఇక మనం మన ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ ని జెన్కిన్స్ ద్వారా సారీ వెబ్ హుక్ ఎలా క్రియేట్ చేయాలి అంటే డెవలపర్ కోడ్ రాసి కమిట్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా పైప్ లైన్ అనేది ఎలా బిల్డ్ అవ్వాలి. సో ఇవన్నీ మనం రేపు చూసి ఇక మనం మన ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ ని జెన్కిన్స్ యూస్ చేసి డిప్లాయ్ చేస్తాం. సో జెన్కిన్స్ యూస్ చేసి డిప్లాయ్ చేసేటప్పుడు నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ముందుగానే టెరాఫామ్ తో క్రియేట్ చేసి రెడీగా ఉంచుతాను. ఓకే, that's all for today. Any questions? జీవి శంకర్. గణేష్. Yeah, hi team. Hi. Actually, my question is ఇక్కడ టోటల్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ టెస్టింగ్ ప్రొడక్షన్ ఉంది కదా, ఇక్కడ చేంజ్ మేనేజ్మెంట్ ఎక్కడ యూజ్ అవుతుంది? అంటే మనం చేంజ్ రిక్వెస్ట్ ప్రొడక్షన్ లో మనం ఇక్కడ డైరెక్ట్ ఇచ్చేస్తున్నాం కదా, డైరెక్ట్ ప్రొడక్షన్కి వెళ్ళిపోతుంది కదా కోడ్ మనది. మనది వెళ్తుంది, బట్ రియల్ ప్రాజెక్ట్స్ లో ఒక టూల్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. చేంజ్ సిఆర్ టూల్ అనేది ఒకటి ఉంటుంది, ఒక్కొక్కరు ఒకటి యూస్ చేస్తారు. అది ఇంటర్నల్ టూల్ అనమాట. అదేం లేదు, జస్ట్ లైక్ జీరా లాగా. అది మన పైప్ లైన్ ప్రొసీజర్ లో చెప్తాం ఎక్కడ వస్తుంది అనేది. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడైతే డైరెక్ట్ వెళ్ళిపోతుంది డెవ్ టెస్ట్ అండ్ ప్రొడక్షన్, బట్ ఇంకోటి ఒక టూల్ ఉపయోగించి నెక్స్ట్ ప్రొడక్షన్ డెవ్ టెస్ట్ అయితే డైరెక్ట్ గా అవి చేయొచ్చు, దాని ప్రొడక్షన్ డైరెక్ట్ గా చేయకూడదు. సో టికెట్ యూస్ చేసుకుని చేయాలి. ప్రొడక్షన్ లోకి ఆ యాక్సెస్ కూడా ఉండదు ఆ టైంలో. ఓకే అండి, థ్యాంక్ యూ. శాంతన్. హలో, am I audible, sir? Yes. సార్ నిన్నటి క్లాస్ లో మనం రివర్ట్ చేసినప్పుడు మనకు కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి. ఓకే.
పన్నీర్ దోశ వేసేటప్పుడు ఆ ప్రాజెక్ట్ చేసినప్పుడు మనకు రివర్ట్ చేసినప్పుడు మనకు కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి సార్. కాకపోతే వస్తుంది మీరు కాన్ఫ్లిక్ట్. ఇక్కడ మీరు కాన్ఫ్లిక్ట్స్ అనేటివి ఎందుకు వస్తాయని చెప్పినప్పుడు కాన్ఫ్లిక్ట్ కమ్స్ వెన్ గిట్ ఫైండ్స్ ద డిఫరెంట్ కోడ్ ఇన్ ద సేమ్ లైన్ అని చెప్తున్నారు. కానీ ఇక్కడ మనకు డిఫరెంట్ కోడ్ అనేది ఏం లేదు కదా సార్. జస్ట్ మనము రివర్ట్ చేయాలనుకుంటున్నాం, ఫ్యూ స్టెప్స్ యాడ్ చేసాము, బ్యాక్ టు ద వన్ స్టెప్ అని వెళ్ళాలనుకుంటున్నాం. సో ఇప్పుడు మనము ఇక్కడ నేను సమ్ దోశ అనేసా ఈ లైన్ లో, ప్రీవియస్ దాంట్లో ఆర్ఎల్స్ ఎట్లా ఇక్కడ నేను ఘీ వేసా, ప్రీవియస్ దాంట్లో ఆయిల్ అని ఉంది. ఇప్పుడు నేను దీనిలో తీసుకొచ్చి ఇది పెట్టాలి, రివర్ట్ చేసేటప్పుడు ఏంటి ఈ రెండు కంపేర్ అవుతాయి. ఓకే ఓకే సార్. సో ఇక్కడ ఘీ ఉంది, ఇక్కడ ఆయిల్ ఉంది. సో అప్పుడు గిట్ ఏం చేస్తుంది, మీరు రివర్ట్ అడిగారు బట్ మీ ప్రెసెంట్ కోడ్ వచ్చేసి డిఫరెంట్ గా ఉంది, ప్రీవియస్ కోడ్ అదే లైన్ లో డిఫరెంట్ కోడ్ ఉంది, సో ఐఎమ్ గివింగ్ యూ కాన్ఫ్లిక్ట్ అని. ఓకే సార్. ఇంతకు ముందు ఫస్ట్ క్లాస్ లో మీరు అంటే కాన్ఫ్లిక్ట్స్ ఎలా రిజాల్వ్ చేయాలన్నప్పుడు అంటే సురేష్ రమేష్ అని ఇద్దరు తీసుకొని ఒకరు పుల్ రిక్వెస్ట్ రైజ్ చేసినప్పుడు ఇంకొకరు మళ్ళీ పుల్ రిక్వెస్ట్ రైజ్ చేస్తున్నారు, అప్పుడు కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అనేది పుల్ రిక్వెస్ట్ అనే కాదు, ఎనీ టైం వస్తుంది ఎక్కడైనా కూడా. గిట్ అనేది ఒకే లైన్ లో డిఫరెంట్ కోడ్ ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు కాన్ఫ్లిక్ట్ చూపించేస్తుంది. ఓకే సార్. ఈ రోజు క్లాస్ లో మనము రీస్టోర్ చూసాము. రీస్టోర్ అనేది ఇప్పుడు రివర్ట్ లాగా న్యూ కమిట్స్ అనేది యాడ్ చేస్తుందా సార్? హిస్టరీ అనేది ప్రిజర్వ్ అవుతుంది, కాకపోతే ఇక్కడ న్యూ కమిట్స్ అనేటివి యాడ్ అవుతున్నాయా రివర్ట్ లాగా? న్యూ కమిట్స్ అనేది యాడ్ మీకు చేంజెస్ అనేది చూపిస్తుంది కదా, అది లైక్ మీరు రీస్టోర్ కొట్టినప్పుడు మీ వర్క్ స్పేస్ లో చేంజెస్ అనేది ఉంటాయి. గిట్ స్టేటస్ కొడితే మీకు రెడ్ కలర్ లో ఉంటుంది. సో అప్పుడు మీరు ఏం చేయాలి అనేది మీ ఇష్టం అన్నప్పుడు. ఇక ముందుకు వెళ్ళాలా, అన్స్టేజ్ చేయాలా, ఓకే ముందుకు వెళ్ళాలి అన్నప్పుడు ఖచ్చితంగా మళ్ళీ స్టేజింగ్ లో యాడ్ చేయాలి, మళ్ళీ కమిట్ చేయాలి. అవన్నీ చేస్తే ఆటోమేటిక్ గా ఇంకొక కమిట్ క్రియేట్ అవుతుంది. సరే, ఇంకొక క్వశ్చన్ సార్. ఇప్పుడు నిన్న క్లాస్ లో మీరు అన్ని చెప్పారు సార్, బ్రాంచింగ్ స్ట్రాటజీ ఫీచర్ రిలీజ్ అవి అంటే కరెక్ట్ గా నేను ఫ్లో చార్ట్ చూసినా కానీ కరెక్ట్ గా విజువలైజేషన్ కి రావట్లేదు, ఇమాజినేషన్ కి రావట్లేదు. ఫీచర్ బ్రాంచింగ్ చేద్దాం. అదే కనీసం ఫీచర్ బ్రాంచింగ్ చేస్తాం. ఓకే సార్. ఇది గిట్ ఫ్లో అనేది పాతదైందన్నారు, అది అవసరం లేదు, అది యూజ్ చేయాల్సిన అవసరం లేదు, అది చాలా టఫ్ కూడా. అదే ఒక రియల్ టైం ఏదైనా ఎగ్జాంపుల్ ఏమైనా చెప్తే. ఫీచర్ బ్రాంచ్ ఇప్పుడు మనం యూజ్ చేస్తాం మనం CI/CD లో. ఓకే దట్స్ ఇట్. సో దట్స్ ఆల్. మీరు అయిపోయిన తర్వాత యూ కెన్ స్టాప్ ఆర్ టర్మినేట్ Jenkins. Okay. See you tomorrow. Bye bye.